ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 MCQస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదే విధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము చైల్డ్ హెల్త్ నర్సింగ్ అనేటువంటి టాపిక్ నుండి టెస్ట్ సిరీస్లో భాగంగా క్లాస్ నెంబర్ 3 అయితే చూడబోతున్నామండి. దీని తర్వాత మనము కొత్త టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా? నేను ఒక క్వశ్చన్ అడిగానండి మిమ్మల్ని. ఏంటంటే విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం ఏంటి అని అడిగాను. చాలామంది సరైన సమాధానం చెప్పారు. ఆన్సర్ వచ్చేసి రెటినాల్. ఓకే, రెటినాల్. సో గైస్, మనకి ఇంకా చాలా తక్కువ టైం అయితే ఉందండి. అందరూ కూడా శ్రద్ధగా టెస్ట్ సిరీస్ మరియు గ్రాండ్ టెస్ట్లు అయితే పార్టిసిపేట్ చేయండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. పుట్టిన పిల్లలలో ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఉండడం వల్ల వచ్చే పరిస్థితి. వాట్ కండిషన్ అరైజెస్ డ్యూ టు అండర్ డెవలప్డ్ లంగ్స్ ఇన్ న్యూ బార్న్స్? ఏమంటారండి దాన్ని? ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకుండా పుట్టినటువంటి పిల్లలని. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్టీఎస్ అంటారు. అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోతే ఆర్టీఎస్ కారణంగా శ్వాస ఇబ్బందులు కలుగుతాయి. రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అకర్స్ ఇన్ న్యూ బార్న్స్ డ్యూ టు underdeveloped lungs. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, మాతృపాల ద్వారా పిల్లలకు ఏ రోగ నిరోధక శక్తి అందుతుంది? వాట్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ ప్రొవైడెడ్ టు ఇన్ఫాంట్స్ త్రూ బ్రెస్ట్ మిల్క్? ఎలాంటి రోగ నిరోధక శక్తి అందుతుందండి పిల్లలకి తల్లిపాల ద్వారా? ఆన్సర్ ఆప్షన్ డి, అసంక్రియ రోగ నిరోధక శక్తి. అంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ అయితే అందుతుంది. ఆల్రెడీ పిల్లల్లో ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ పుట్టుకతోనే. ఇంకా తల్లిపాల ద్వారా ఇంకా అధికమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ అయితే అందుతుంది. ఓకే, మాతృపాల ద్వారా పిల్లలకు అసంక్రియ రోగ నిరోధక శక్తి లభిస్తుంది. ఇది తాత్కాలిక రక్షణను అందిస్తుంది. బ్రెస్ట్ మిల్క్ ప్రొవైడ్స్ అ ప్యాసివ్ ఇమ్యూనిటీ టు ఇన్ఫాంట్స్, ఆఫరింగ్ టెంపరరీ ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, పిల్లలలో ఎక్కువగా కలిగే జలుబు మరియు దగ్గుకు కారణం ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్ ఇన్ చిల్డ్రన్స్? వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్? అంటే జలుబు మరియు దగ్గు గల ప్రధాన కారణం. ఆప్షన్ ఏ అండి, వైరస్ సంక్రమణ. వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఇవి కలుగుతాయి. ఓకే, వైరస్ సంక్రమణ వల్ల పిల్లల్లో సాధారణంగా జలుబు మరియు దగ్గు కలుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్ అండ్ చిల్డ్రన్స్. ఓకే, నెక్స్ట్ వన్, పుట్టిన పిల్లల్లో న్యూట్రల్ థర్మల్ ఎన్విరాన్మెంట్కి అవసరమయ్యే ఉష్ణోగ్రత ఏంటి?
What temperature is required to maintain a neutral thermal environment in newborns? Answer ఆప్షన్ సి అండి. 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అయితే అవసరము. సాధారణ శరీర ఉష్ణోగ్రత అండి ఇది. ఓకే, పుట్టిన పిల్లల ఆరోగ్యం కాపాడడానికి 36 నుంచి 37 డిగ్రీల న్యూట్రల్ థర్మల్ ఎన్విరాన్మెంట్ అవసరము. ఇంగ్లీష్లో చూద్దాం. ఏ న్యూట్రల్ థర్మల్ ఎన్విరాన్మెంట్ ఫర్ న్యూ బార్న్స్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ 36-37 degrees Celsius to promote stability and growth. Okay, important. Next one. పిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల వచ్చే ప్రధాన వ్యాధి ఏది? విటమిన్ డి. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ డిసీజ్ కాజ్డ్ బై విటమిన్ డి డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్స్? ఏమొస్తుందండి, ఏ వ్యాధి? ఆప్షన్ బి, రికెట్స్ అనేది సంభవిస్తుంది. ఓకే, రికెట్స్ వ్యాధి. విటమిన్ డి లోపము రికెట్స్కు దారితీస్తుంది. ఇది ఎముకల బలహీనతకు కారణం. విటమిన్ డి డెఫిషియన్సీ కాజ్డ్ రికెట్స్ లీడింగ్ టు వీకెండ్ బోన్స్ ఇన్ చిల్డ్రన్. చిన్నపిల్లల్లో మరి బోన్స్ అనేవి సరిగా అభివృద్ధి చెందక వంకరలు పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీన్ని మనము రికెట్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పుట్టిన పిల్లల మొదటి మూత్ర విసర్జన సాధారణంగా ఎప్పుడు జరుగుతుంది? వెన్ డస్ ద ఫస్ట్ యూరినేషన్ టిపికల్లీ అకర్ ఇన్ న్యూ బార్న్స్? ఎప్పుడండి? ఆప్షన్ ఏ, 24 గంటల్లోపు, విత్ ఇన్ 24 hours మూత్ర విసర్జన అనేది జరుగుతుంది చిన్నపిల్లల్లో. ఓకే, పుట్టిన పిల్లలు మొదటి మూత్ర విసర్జన సాధారణంగా 24 గంటల్లోపే జరుగుతుంది. ఓకే, న్యూ బార్న్స్ టిపికల్లీ పాస్ ద ఫస్ట్ యూరిన్ విత్ ఇన్ 24 hours ఆఫ్టర్ బర్త్. ఓకే, ఇంపార్టెంట్. పుట్టిన పిల్లల్లో మెకోనిజం తొలిసారిగా ఎప్పుడు బయటకు వస్తుంది? వెన్ ఇస్ అ మెకోనిజం ఫస్ట్ పాసెస్ ఇన్ న్యూ బార్న్స్? మెకోనియం. ఆన్సర్ ఆప్షన్ ఏ. పుట్టిన 24 నుంచి 48 గంటల్లో, అంటే విత్ ఇన్ 24 to 48 hours ఆఫ్ బర్త్ యొక్క మెకోనియం అనేటువంటిది బయటికి వస్తుంది. చూద్దాం. మెకోనియం సాధారణంగా పుట్టిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో బయటకు వస్తుంది. మెకోనియం ఈజ్ యూజువల్లీ పాస్డ్ విత్ ఇన్ 24 to 48 hours ఆఫ్ బర్త్. సో ఇండికేటింగ్ నార్మల్ బౌల్ ఇన్ఫెక్షన్ అంటారండి దీన్ని. ఓకే, నార్మల్ బౌల్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ వన్. పుట్టిన వెంటనే బరువు తగ్గడం ఎందుకు జరుగుతుంది? వై డు న్యూ బార్న్స్ లోస్ వెయిట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్? పుట్టిన వెంటనే ఎందుకు బరువు అనేది తగ్గుతారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ద్రవ నష్టం, ఫ్లూయిడ్ లాస్ అనేది ఎక్కువగా జరగడం కారణంగా. పుట్టిన పిల్లల్లో ద్రవ నష్టం కారణంగా ప్రారంభ దశలో బరువు తగ్గడం అనేది జరుగుతుంది. న్యూ బార్న్స్ లాస్ వెయిట్ ఇనిషియల్లీ డ్యూ టు ఫ్లూయిడ్ లాస్ ఆఫ్టర్ బర్త్. ఓకే, పుట్టిన తర్వాత కొద్ది సమయానికి ఓకే తప్పకుండా ఏం చేస్తారు, ఫ్లూయిడ్ లాస్ అనేది ఉంటుందండి. మూత్ర విసర్జన మల విసర్జన చేయడం ద్వారా ఫ్లూయిడ్ లాస్ అనేది జరిగి పిల్లలు బరువు తగ్గుతారు. నెక్స్ట్, పుట్టిన వెంటనే పిల్లల ఉష్ణోగ్రత సాధారణంగా ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ న్యూ బార్న్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్? ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ, 36 to 37 degrees Celsius ఉంటుంది సాధారణ ఉష్ణోగ్రత, శరీర సాధారణ ఉష్ణోగ్రత ఇది. ఓకే, పుట్టిన వెంటనే పిల్లల సాధారణ శరీర ఉష్ణోగ్రత 36 నుంచి 37 degrees Celsius మధ్య ఉంటుంది. ఓకే, ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ న్యూ బార్న్స్ ఈజ్ బిట్వీన్ 36 to 37 degrees Celsius. నెక్స్ట్, పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఎదురయ్యే కారణము? వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఇన్ చిల్డ్రన్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ, సరైన పరిశుభ్రత లేకపోవడము, అంటే పూర్ హైజినే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్కి కారణం అవుతుంది. సరైన శుభ్రత లేకపోవడం పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్కు ప్రధాన కారణం. పూర్ హైజిన్ ఈజ్ లీడింగ్ కాజ్ ఆఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇన్ చిల్డ్రన్స్. నెక్స్ట్ వన్, పుట్టిన పిల్లల్లో హెడ్
సర్కంఫరెన్స్ కొరత ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద యావరేజ్ ఎయిట్ సర్కంఫరెన్స్ ఆఫ్ అ న్యూ బోర్న్స్? ఎంత ఉంటుందండి? ఆప్షన్ బి 33 to 35 సెంటీమీటర్స్. ఓకే, 33 to 35 సెంటీమీటర్స్. పుట్టిన పిల్లల సగటు హెడ్ సర్కంఫరెన్స్ 33 to 35 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ద యావరేజ్ హెడ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ న్యూ బోర్న్స్ ఈజ్ 33 to 35 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, పుట్టిన పిల్లల్లో నార్మల్ హార్ట్ రేట్ ఎంత? వాట్ ఈస్ ద నార్మల్ హార్ట్ రేట్ ఆఫ్ ఏ న్యూ బోర్న్స్? ఎంత ఉంటుందండి నార్మల్ హార్ట్ రేట్ చిన్నపిల్లల్లో? ఆప్షన్ సి అండి 120 to 160 ఉంటుందండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో గుండె కొట్టుకునేటువంటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, మనకు 72 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. బట్ చిన్నపిల్లల్లో 120 to 160 అండి. ఓకే, బీట్స్ పర్ మినిట్ అంటారు. బీపీఎం అంటే బీట్స్ పర్ మినిట్. పుట్టిన పిల్లల సాధారణ హార్ట్ రేట్ 120 నుంచి 160 బీపీఎం మధ్య ఉంటుంది. ద నార్మల్ హార్ట్ రేట్ ఆఫ్ ఏ న్యూ బోర్న్ రేంజెస్ బిట్వీన్ 120 to 160 బీట్స్ పర్ మినిట్. నెక్స్ట్ వన్, అవపత్తి పిల్లల శరీర వేడి కాపాడడానికి ప్రత్యేకమైన పద్ధతి. వాట్ ఈస్ స్పెషల్ మెథడ్ టు మెయింటైన్ బాడీ హీట్ టు ప్రీటర్మ్ ఇన్ఫాంట్స్? అంటే 1 month బిఫోర్ పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు కదండి. సో అలాంటి వారికి నెలలు నిండకుండా పుట్టినటువంటి పిల్లలకి మరి వారి యొక్క శరీర వేడిని కాపాడడానికి ఎలాంటి పద్ధతిని తీసుకుంటారు? ఆప్షన్ బి అండి రేడియంట్ వార్మర్. ఓకే, అదైతే ఉపయోగిస్తారు. రేడియంట్ వార్మర్ పద్ధతి ద్వారా అవపత్తి పిల్లల శరీర వేడి స్థిరంగా ఉంచవచ్చు. రేడియంట్ వార్మర్ హెల్ప్ టు మెయింటైన్ ద బాడీ టెంపరేచర్ ఆఫ్ ప్రీటర్మ్ ఇన్ఫాంట్స్. చూద్దాం. పుట్టిన వెంటనే పిల్లలకు ఏ ఇంజెక్షన్ ఇవ్వడము ముఖ్యమైనది? విచ్ ఇంజెక్షన్ ఈజ్ క్రూషియల్ ఫర్ న్యూ బోర్న్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్? ఏ విటమిన్ ఇస్తారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విటమిన్ కే అయితే ఇవ్వడము జరుగుతుంది. విటమిన్ కే. పుట్టిన వెంటనే రక్తం గడ్డకట్టేందుకు విటమిన్ కే ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. విటమిన్ కే ఇంజెక్షన్ ఈజ్ క్రూషియల్ టు ప్రివెంట్ బ్లీడింగ్ డిజార్డర్స్ ఆఫ్ న్యూ బోర్న్స్. ఓకేనా, చిన్నపిల్లలకైతే విటమిన్ కే అయితే ఇస్తారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కంగారు మదర్ కేర్ అంటే కంగారు మదర్ కేర్ పద్ధతిలో ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కంగారు మదర్ కేర్? ఏం చేస్తారండి? ఆప్షన్ సి అండి, శరీర వేడి కాపాడడం, మెయింటైన్ బాడీ హీట్. కంగారు మదర్ కేర్ అంటే ఏంటండి? అంటే చిన్నపిల్లల్ని కంగారు ఏ విధంగా అయితే పొట్టులో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటే అలా విధంగా సో దగ్గర తీసుకోవడం అని అర్థం. ఓకే, కంగారు మదర్ కేర్ ద్వారా శరీర వేడి కాపాడమే ప్రధాన లక్ష్యం. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ కంగారు మదర్ కేర్ ఈజ్ టు మెయింటైన్ ద బేబీస్ బాడీ హీట్. ఓకే, నెక్స్ట్ వన్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రారంభించడానికి సరైన సమయం. వెన్ షుడ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఐడియల్లీ బిగిన్? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఆప్షన్ ఏ, పుట్టిన తర్వాత 30 నిమిషాల్లో, విత్ ఇన్ 30 minutes ఆఫ్ ది బర్త్. ఓకే, పుట్టిన తర్వాత 30 నిమిషాల్లో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రారంభించడం మంచిది. బ్రెస్ట్ ఫీడింగ్ షుడ్ ఐడియల్లీ బిగిన్ విత్ ఇన్ 30 minutes ఆఫ్ ది బర్త్. ఓకే, పుట్టిన 30 నిమిషాల్లో. పుట్టిన పిల్లల్లో లాథర్న్ ఐ లాంటి కనిపించడంలో కారణం ఏంటి? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ లాటరన్ ఐ అపియరెన్స్ ఇన్ న్యూ బోర్న్? ఓకే, లాటరన్ ఐ అపియరెన్స్ ఎందువల్ల వస్తుందండి ఇది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హైడ్రోసిఫలస్ అంటారు. దీన్ని ఏమంటారు? హైడ్రోసిఫలస్. చూద్దాం. హైడ్రోసిఫలస్ కారణంగా లాటరన్ ఐడెంటిటీ కనిపించవచ్చు. మరి లాటరన్ ఐ అపియరెన్స్ ఇన్ న్యూ బోర్న్స్ ఈజ్ ఆఫెన్ డ్యూ టు హైడ్రోసిఫలస్. ఓకే, పుట్టిన పిల్లల్లో బైలిరుబిన్ అధికంగా ఉంటే వచ్చే పరిస్థితి ఏంటి?
వాట్ కండిషన్ అకర్స్ వెన్ బైలిరూబిన్ లెవెల్స్ ఆర్ హై ఇన్ న్యూ బార్న్స్? ఆప్షన్ బి అండి, జాండీస్ వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. బైలిరూబిన్ అధికంగా ఉన్నప్పుడు జాండీస్ వస్తుంది. హై బైలిరూబిన్ లెవెల్స్ ఇన్ న్యూ బార్న్స్ లీడ్ టు జాండీస్. సో మీకు ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే, బైలిరూబిన్, మన శరీరంలో బైలిరూబిన్ని విడుదల చేసేటువంటి ఆర్గాన్ ఏంటి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే బైలిరూబిన్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. పిల్లల్లో ఫీవర్ ఫిట్నెస్కు ఫిట్నెస్కు ప్రధాన కారణం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఫిబ్రిల్ సీజర్స్ ఇన్ చిల్డ్రన్స్? ఓకే, ఫిబ్రిల్ సీజర్స్ ఇన్ చిల్డ్రన్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అధిక శరీర ఉష్ణోగ్రత, హై బాడీ టెంపరేచర్. చూద్దాం. అధిక శరీర ఉష్ణోగ్రత కారణంగా ఫీవర్ ఫిట్లు అయితే కలగవచ్చు చిన్నపిల్లల్లో. హై బాడీ టెంపరేచర్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఫిబ్రిల్ సీజర్స్ ఇన్ చిల్డ్రన్స్. నెక్స్ట్ వన్. పుట్టిన పిల్లల బరువు సాధారణంగా ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ న్యూ బార్న్? పుట్టిన పిల్లల బరువు సాధారణంగా ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ న్యూ బార్న్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2.5 to 3.5 kgs. ఓకే, పుట్టిన పిల్లల సాధారణ బరువు 2.5 నుంచి 3.5 కిలోల మధ్య ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైనటువంటి శిశువు యొక్క బరువు. ఓకే, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ న్యూ బోర్న్ బిట్వీన్ 2.5 to 3.5 kgs. ఓకే, నెక్స్ట్ వన్. పుట్టిన పిల్లల ఫస్ట్ ఫీడింగ్కు ఉత్తమ ఆహారం ఏంటి? వాట్ ఈస్ ద బెస్ట్ ఫస్ట్ ఫీడ్ ఫర్ న్యూ బార్న్స్? ఏం చేస్తారండి? సో సింపుల్ అండి, తల్లిపాలనే ఇస్తారు. తల్లిపాల కొలెస్ట్రామ్, మదర్స్ కొలెస్ట్రామ్ అయితే అందచేయడము జరుగుతుంది. తల్లిపాల కొలెస్ట్రామ్ మొదటి ఫీడింగ్ ఉత్తమమైనది. ఇది రోగ నిరోధక శక్తి కల్పిస్తుంది. మదర్స్ కొలెస్ట్రామ్ ఈజ్ ద బెస్ట్ ఫస్ట్ ఫీడ్ ఫర్ న్యూ బార్న్స్ యాజ్ ఇట్ బూస్ట్ ఇమ్యూనిటీ. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. సో రేపటి క్లాస్తో మళ్ళీ కలుద్దాము. ఎవరైతే ఇంకా మన టెస్ట్ సిరీస్ తీసుకోలేదో వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఈ టైంలో ఎంత ప్రాక్టీస్ చేస్తే మనము స్కోర్ పెంచుకునే అవకాశము అంత ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, చాలా మంచి అవకాశము. టెస్ట్ సిరీస్ తీసుకోండి. గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రతి ఒక్కరు రాయండి. చాలామంది రాయట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. సో ఎవరికైనా టెస్ట్ సిరీస్ రాయడంలో ఇబ్బందిగా ఉంటే సో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. మన యాప్లో చాట్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీకు ఏ విధంగా రాయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా గైడెన్స్ అయితే ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.